హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 5 ఇయర్స్ పాపది లెహెంగా స్టిచ్ చేస్తున్నానండి. హైట్ వచ్చేసి ఇది ఆల్రెడీ రెడీమేడ్ పీస్ అండి. లెహెంగా పీసులు దొరుకుతాయి కదా, ఆ 5 ఇయర్స్ అంటే వాళ్ళు ఇస్తారు. ఇది పొడవు ఎంత వచ్చింది అంటే యాక్చువల్లీ 36 పొడవు వచ్చిందండి. నేను ఒక 4 ఇంచెస్ వెడల్పుతో అయితే తీసాను, ఎందుకంటే పైన పట్టి ఇవ్వాలి కాబట్టి నడుము పట్టికి. వీళ్ళ యాక్చువల్ నడుము 25th రావాలండి. ప్లస్ మనకు 2 ఇంచెస్ పట్టి మనం కింద ఫోల్డింగ్ మిగతా ఏదైతే క్లాత్ ఉందో ఈ 25 కంటే ఎక్కువ ఉన్న క్లాత్ అంతా ఈ లోపల ఈ బార్డర్ లోపల నేను ఫోల్డింగ్ అనేది ఇస్తాను. కరెక్ట్ లెంత్ చేస్తాను. హైట్ పెరిగే కొద్దీ తనకు ఇప్పుకునేటట్టు పెడుతున్నాను. అయితే మనము ఈ మెయిన్ క్లాత్ అయితే ఎంత తీసుకుంటామో ఆ లైనింగ్ కూడా అంతే తీసుకోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఇది ఇప్పినప్పుడు దాన్ని కూడా ఇప్పుకునే విధంగా నేను ఫోల్డింగ్ అనేది చేస్తాను. నేను ఇది 2.5 మీటర్ల పొడవు ఉందండి. నేను అంతే లెవెల్లో లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ తక్కువ అనేది ఏం తీసుకోను, సేమ్ మెయిన్ క్లాత్ ఎంత ఉందో అంత క్లాతే తీసుకుంటాను. అప్పుడు మనకు మంచిగా కుచ్చు అనేది నిలబడుతుంది. చూడండి, కింద నేను ఒక 3 ఇంచెస్ ఫోల్డింగ్ చేశాను లైనింగ్ క్లాత్ని. తర్వాత సేమ్ హైట్కి తీసుకుంటున్నాను. ఇక్కడ మనకు ఇది ఉంది కదా, 4 భాగాల దగ్గర చిన్న కట్ అనేది ఇచ్చుకోవాలి. అప్పుడు సమానంగా కుడుతున్నామా లేదా అనేది తెలుస్తుంది. ఇక్కడ కూడా మెయిన్ క్లాత్కి చూడండి ఏ విధంగా కట్ ఇచ్చానో అలానే కట్. మనకు కావాల్సిన హైట్ కంటే మిగిలిన హైట్ని మనము ఫ్రిల్ ఇచ్చుకోవాలండి కింద లోపల. ఓకే ఫ్రెండ్స్, ఇది కటింగ్ అయితే లెహెంగా ఇంతే సింపుల్. దీన్ని నెక్స్ట్ స్టిచ్చింగ్కి వెళ్దాం. చూడండి, ఇక్కడ హైట్కి సంబంధించి ఫస్ట్ అయితే కొలుసుకుంటున్నాను. మనకు హైట్ 25 రావాలనుకున్నాం కదా, మిగిలిన క్లాత్ అంతా ఫోల్డ్ చేయాలి. ఎంత వచ్చింది నాకు ఎక్స్ట్రా 7 ఇంచెస్ వచ్చింది. అంటే ఫోల్డింగ్ చేస్తే మనకు అందులో హాఫ్ 3.5 అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు బార్డర్ ఉంది కదండి, బార్డర్ లెవెల్లోనే తీసుకుంటున్నాను నేను. అక్కడికి మనకు ఆ బార్డర్ లెవెల్ లైన్ కనిపిస్తుంది కాబట్టి 3.5 ఆ బార్డర్ లైన్ నుండి చూసుకొని నేను స్టిచ్ చేస్తున్నాను. అయితే ప్రతిదీ మనము చివరి ఎండింగ్ వరకు అయితే కొలుచుకుంటూనే కుట్టాలండి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వచ్చిందనుకో లంగా పెద్దగా చిన్నగా అవుతుంది. మొత్తం లంగా తయారైనాక చూడడానికి బాగుండదు కాబట్టి కొంచెం స్టార్టింగ్ నుండే కొలుచుకుంటూ మనం కుట్టుకుంటూ పోతే బెటర్ అన్నట్టు నా ఉద్దేశం. మొత్తం ఆ విధంగా అయితే నేను చివరి వరకు అయితే కొలుచుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళానండి. ఇలా కుట్టిన తర్వాత హైట్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే మన పట్టి మందం పైన మన పట్టి జాయింట్ చేస్తాం కదా, పట్టి ఎక్కడి వరకు రావాలని మార్క్ చేసుకున్నాను. తర్వాత లైనింగ్ని ఇక్కడ ఎడ్జ్ నీట్గా రాలేదండి. ఆ ఎడ్జ్ని అయితే ఫస్ట్ అయితే సన్నగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. తర్వాత మనకు కింద ఫోల్డింగ్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది ఎక్స్ట్రా తీసుకున్నాము మనం క్లాత్ మెయిన్ క్లాత్ కంటే. కింద మంచిగా బరువుగా నిలబడి కుచ్చు అనేది కరెక్ట్గా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. లెహంగా ఇట్లా పైకి లేసినట్టు రాదు. తర్వాత ఇలా కుట్టిన తర్వాత మనకు మిడిల్లో వాళ్ళు ఇప్పుకోవడానికి వాళ్ళ హైట్ అయితే ఇప్పుకోవడానికి కావాలి కదా పట్టి, దానికోసము మనం టోటల్ హైట్ని కొలుచుకున్న తర్వాత మనకి ఏదైతే ఎంత ఎక్స్ట్రా ఉందో అంత మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. అది మన దగ్గర ఉన్న లైనింగ్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మెయిన్ క్లాత్కి ఏమో మనకు బార్డర్ ఉండడం వల్ల మనకు 3.5 కొలుచుకోవడం ఈజీ అయ్యింది అక్కడ. ఇక్కడ మాత్రం చూడండి, కింద మనము ఫోల్డ్ చేసాం కదా, ఆ క్లాత్ నుండి టేపు ఆ పైకి కరెక్ట్గా మనం మెజర్ చేసుకొని దాంట్లో మళ్ళీ 3.5 పైనుండి 3.5 మార్క్ చేసుకొని చాక్పీస్తో లైన్ కొట్టుకుంటూ దాని ఎమ్మడి నేను స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. అలా అయితే మనకు నీట్గా వస్తుంది అన్నట్టు, ఒకటే స్ట్రెయిట్ లైన్ లాగా వస్తుంది అన్నట్టు. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అనేది రాదు. అందాజుగా కుడుతుంటే ఎక్కువ అవుతుంటుంది. నేను ఏమంటే వీడియోస్ స్టార్ట్ చేస్తానో నాకైతే కస్టమర్స్ అయితే ఫుల్ వస్తున్నారండి, అండ్ కాల్స్ కూడా వస్తున్నాయి. దానివల్ల నాకు ఊక బ్రేక్ అవుతూ ఉంది. తర్వాత లైనింగు అండ్ ఇది ఉంది కదా మెయిన్ క్లాత్, అవి రెండు ఇట్లా సమానంగా పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత కొంచెం ఒక జానడంతా మనం అంచు అయితే కుట్టుకోవాలి ఫస్ట్. తర్వాత మనము లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు ఈక్వల్గా తీసుకున్నాం కదా, దాని ఎమ్మడి అవి కదలకుండా స్ట్రైట్గా అయితే ఒక లైన్ కొట్టుకుంటూ వెళ్ళాలి.
మొత్తం అలానే జాయింట్ చివరి దాకా జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలన్నట్టు. తర్వాత 1 ఇంచు ముందుకైతే వదిలిపెట్టాలండి. ఎందుకంటే మనం అక్కడ జిప్ అయితే జిప్ ఇచ్చుకోవచ్చు, ఉక్స్ ఇచ్చుకోవచ్చు. నేనైతే ఉక్సే ప్రిఫరెన్స్ ఇస్తాను అండి. జిప్ అయితే ఫెయిల్ అవుతుంది అండ్ పెద్ద సైజుకు జిప్ అంత కంఫర్ట్ ఉండదు. ఇది నడుము 25 రావాలండి. చిన్నపిల్లలే కాబట్టి ఎదిగే పిల్లలకు ఒక 1 or 2 ఇంచెస్ ఎక్కువ ఇచ్చినా ఏం పర్వాలేదు. దానివల్ల జిప్పు కంఫర్ట్ ఉండదు కాబట్టి నేను ఉక్సే ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను 3.5 ఇంచులకు పొడవు తీసుకొని దాంట్లో మళ్ళీ 1 ఇంచుకి అనేది ఒక మార్క్ చేసుకుంటున్నాను అన్నట్టు. దాన్ని బట్టి కుచ్చు తీసుకుంటున్నాను. మిగిలిన క్లాత్ 1 ఇంచ్ కంటే ఎక్కువ ఉన్న క్లాత్ వచ్చేసి అంటే 2.5 ఇంచుల క్లాత్ లోపలికి నెడుతున్నాను అన్నట్టు ఆ 1 ఇంచ్ కిందికి. ఇక్కడ 3.5 తీసుకొని ఫస్ట్ అందులోనే 1 ఇంచుకి మార్క్ చేసుకొని ఆ 1 ఇంచ్ కిందికి మన ఈ 2.5 ఉన్న ఈ ఇంచు మన క్లాత్ ఉంది కదా, అది లోపలికి నెట్టేస్తున్నాను. అంటే 1 ఇంచ్ ఫోల్డ్ ఇది 2 ఇంచులకు పోతుంది. లోపలికి మనకు తోసే క్లాత్ మాత్రం 1.5 క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏదైతే మనం ప్రిల్ తీసుకుంటున్నామో ఎంత లెవెల్లో అంతే మనం ఇక్కడ కింద అనేది మనం ఇట్లా పిన్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఐరన్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంటుందండి. ఇక్కడ మనం అంటే స్టార్టింగ్ నుండే కుచ్చు పెట్టుకుంటూ వస్తున్నాం కాబట్టి కింద లైనింగ్ను కూడా పట్టుకొని చేయాలి. మొత్తం కుచ్చు పెట్టిన తర్వాత లైనింగ్ తోటి పట్టుకోవడం కష్టమవుతుంది. అందుకని నేను ఎప్పటికప్పుడు కింద అనేది పిన్స్ పెట్టుకుంటూ పోతున్నాను 2 కుచ్చుల కోసము. మనకు ఇప్పుడు 1 ఇంచు చొప్పున తీసుకుంటున్నామంటే ఎంత తీసుకుంటాము, 25 ఇంచులకు నడుము రావాలంటే 25 ఇంచులు వస్తుంది. అక్కడ మనకు అర్థమైపోతుంది కదా అనేది మనకు ప్రిల్స్ అనేది ఆడ కౌంట్ చేసుకుంటూ మనం వెళ్ళాలన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్. 1 ఇంచ్ తీసుకుంటారో 1.5 అనేది మనం దాన్ని బట్టి మేజర్ చేసుకుంటూ వెళ్ళాలి. 1 ఇంచ్ది అయితే పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా చాలా బాగుంటుందండి. ఎక్కువ కుచ్చుల్లాగా కనపడుతుంది అండ్ సన్నగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ లెవెల్లో తీసుకుంటే. ఇంకా చాలా క్లాత్ ఉంది అనుకుంటే ఇంకొంచెం పెద్ద సైజులో తీసుకోవచ్చు. కొంచెం క్లాత్ తక్కువ ఉన్నా కానీ పెద్ద కుచ్చులాగా కూడా చూపించుకోవచ్చు, కొంచెం దూరం పెట్టుకొని. ఈ విధంగా అయితే నేను మొత్తం కుచ్చులు పెట్టుకుంటూ నీట్గా మనకు నడుము కొలత కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకుంటూ వెళ్ళాలి. ఎప్పటికప్పుడు నడుము చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం మధ్యలో కటింగ్ చేసేటప్పుడు ఘాట్స్ ఇచ్చాం కదా, చిన్న కట్స్, అక్కడికే మనకు తెలిసిపోతుంటుంది అన్నట్టు నడుము కరెక్ట్గా వస్తుందా లేదా అనేది. ఒక్కొక్క దగ్గర మనం క్లాత్ లోపలికి ఎక్కువ తక్కువ పెట్టినా కానీ అది మనము మళ్ళీ వేరే మళ్ళీ ఇంకా మిగిలిన క్లాత్ దగ్గర కొంచెం కుచ్చు లూజు తక్కువ అనేది క్లాత్ లోపలికి తోయడం చేయొచ్చండి. ఎక్కువ క్లాత్ మిగులుతుందంటే కొంచెం ఎక్కువ నెట్టొచ్చు. ఇప్పుడు మనం కుట్టేది స్టార్టింగ్ది బ్యాక్ పార్ట్కి వెళ్తుంది అన్నట్టు. బ్యాక్ పార్ట్ కొంచెం తక్కువ పెట్టినా కానీ ఫ్రంట్ పార్ట్కు అయితే కొంచెం మంచిగా కుచ్చు వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోవాలి. బ్యాక్ ఏమో కొంచెం తక్కువ పెట్టుకోవాలి లోపలికి క్లాత్. ఫ్రంట్ వచ్చే కొద్దీ కొంచెం క్లాత్ లోపలికి పెడితే కుచ్చు అనేది కరెక్ట్గా నిలబడుతుంది అన్నట్టు. నేను ఇలా అడ్జస్ట్ చేస్తాను. బ్యాక్ కంటే ఫ్రంట్ కొంచెం కూర్చుని లోపలికి ఎక్కువ తోస్తాను, కానీ పైన 1 ఇంచుది అనేది సేమ్ లెవెల్గానే తీసుకుంటాను. ఇలా అన్నిటిని పైన మనమైతే ఏదైతే మనం కుచ్చు పెట్టుకున్నామో అంత ఈక్వల్గా కింద పిన్స్ పెట్టుకుంటూ కింద కూడా సెట్ చేసుకుంటూ పోతున్నాను. ఇలా ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోవాలండి, నీట్గా వస్తుంది. ఐరన్ కూడా ఏంటంటే కొన్ని సిల్క్ క్లాత్లకు ఐరన్ హీట్ కాకపోతేనేమో ఐరన్ కరెక్ట్ కనిపించదండి. హీట్ అయితేనేమో అతుక్కపోతుంటుంది, క్లాత్ కాలిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది నాకు కొంచెం డౌట్ అనిపించి నేను దీని మీద పేపర్ పెట్టి అయితే ఐరన్ చేస్తున్నాను. ఎక్కువ శాతం అయితే సిల్క్ క్లాతులని పట్టు క్లాతులని వీటి వచ్చేసి అయితే మనం పేపర్ పెట్టి ఐరన్ చేసుకుంటే సేఫ్ సైడ్ అన్నట్టు. ఈ విధంగా అయితే మొత్తం నీట్గా అయితే ఐరన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని ఏం చేస్తున్నానంటే ఉల్టాల్లోనే ఉంచేసి, మనకు ఒక పెద్దవాళ్ళకైతే జానెట్ తీస్తాము, చిన్న వాళ్ళకైతే 2 బెత్తలంతా డిస్టెన్స్ అండి, చిన్న సైజు కాబట్టి ఇది. మధ్యలో కొంచెము రఫ్ పోసాను. రఫ్ పోసి మనకు పైన లైనింగ్ క్లాత్ని పక్కకు అనేసి మన మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ని అయితే జాయింట్ చేసుకుంటూ వెళ్తున్నాను. అయితే ఇక్కడ మనం మధ్యలో ప్రిల్ అని ఇచ్చాము కదా, పెద్దగా అయితే విప్పుకోవడానికి ఆ ప్రిల్ వరకు వచ్చేసి రఫ్ ఇచ్చాను. అక్కడ మళ్ళీ ఆపాను, నీడిల్ని పైకి ఎత్తేసి ఆ రఫ్ అది ఏదైతే ఆ ఫోల్డింగ్ ఉన్నదో అది పైకి అనేసాను, అక్కడ స్టిచ్చింగ్ చేయలేదు. మళ్ళీ కింద సమానంగా వచ్చేటట్టు బార్డర్ దగ్గర అయితే కుట్టాను.
తర్వాత ఇప్పుడు మనం ఏదైతే అక్కడ పట్టీ కుట్టామో ఎక్స్ట్రా పట్టీ దాన్ని కొంచెం ఇప్పుతున్నాను, ఇటు సైడు అటు సైడు ఇప్పి దాన్ని కూడా జాయింట్ చేసేయాలి అన్నట్టు. ఫస్టే డైరెక్టే కుట్టొచ్చు ఇప్పి, కాకపోతే మనకు ఆ పట్టీ అనేది అంత నీట్గా కుదరదు, మళ్ళీ ఇట్లా ప్లేట్స్ ఐరన్ చేసుకోవడానికి కుదరదండి ముందే జాయింట్ చేస్తే. అందుకే సపరేట్ ఫస్ట్ అట్లా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఆ రెండు ఒక సగం వరకు వచ్చిందాక కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. దాన్ని సేమ్ లెవెల్ మన పైనుండి ఎట్లా కుట్టు తీసుకున్నాం అంతే తీసుకోవాలి. మళ్ళీ సగం లెవెల్ మళ్ళీ వచ్చిన తర్వాత ఈజీ అవుతుంది. ఆ యొక్క మనం ఏదైతే పట్టీ వేసామో ఆ పట్టీని మళ్ళీ కింది దాకా వేసాను. ఇంకొక డబుల్ స్టిచ్ అయితే చేశాను పైనుండి కింది వరకు. ఇలా డబుల్ స్టిచ్ చేసిన తర్వాత దీనికి ఇక్కడ ఇంటర్లాక్ వేసేస్తాను వెంటనే, మళ్ళీ దారాలు పోకుండా ఉంటాయని. మళ్ళీ సేమ్ అలానే ఇంటర్లాక్ వేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ క్లాత్ అయితే ఏదైతే ఉన్నదో ఆ క్లాత్ని మళ్ళీ పట్టుకొని జస్ట్ ఒక 1 ఇంచ్ వరకు మెయిన్ క్లాత్కు ఈ లైనింగ్ వచ్చేటట్టు పట్టుకొని తర్వాత మెయిన్ క్లాత్ని లోపలికి అనేసి లైనింగ్ క్లాత్ని మాత్రమే పైనంగా కుడతాను సపరేట్గా దీన్ని. ఇది కూడా మనం పట్టీ వేసాం కదా, మళ్ళీ పెద్దగా తిప్పుకోవడానికి కష్టము, మొత్తం జాయింట్ ఇప్పదీసి అయితే ఇప్పుకోలేరు కదా, ఓన్లీ పట్టీనే ఇప్పుకునేటట్టు ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ కొంచెము అక్కడ ఇప్పేసి పైకి అన్నాను ఆ పట్టీని. ఫస్ట్ మళ్ళీ కిందికి అయితే రెండు సమానంగా వచ్చినాయా లేవా అనేది అది కుట్టుకొని మెయిన్ క్లాత్ చేసినట్టే చేస్తాను ఇక్కడ కూడా. ఆ పట్టీని ఇప్పుడు ఇటు కొంచెం అటు కొంచెం ఇప్పేసి మళ్ళీ జాయింట్ చేసుకున్నాను. ఇక్కడ కొంచెం మనకు లేట్ అవుతుంది ఇలా ఇప్పి కుట్టడం వల్ల, కానీ వాళ్ళకు పెద్దగా అయినప్పుడు హైట్ పొట్టిగా అయినప్పుడు డ్రెస్ ఇప్పుకోనికి ఈజీ అవుతుందండి, మళ్ళీ టైలర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు అన్నట్టు. ఇలా అయితే కుట్టుకోవాలి. మళ్ళీ దాన్ని కుట్టుకున్న తర్వాత దీన్ని కూడా మళ్ళీ ఇంకొకటి డబుల్ స్టిచ్ చేసుకొని ఇంటర్లాక్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఏదైతే ఇప్పుడు ఇప్పినాం కదా పట్టీని, దాన్ని మళ్ళీ జాయింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం సర్కిల్ తిరిగి జాయింట్ చేసినాక మన మెయిన్ సైడ్ని జాయింట్ చేసినాక ఇప్పుడు దాన్ని జాయింట్ చేసుకోవాలన్నట్టు. మెయిన్ క్లాత్ని కూడా అంతే, లైనింగ్ని జాయింట్ చేసుకున్నాక ఈ మెయిన్ క్లాత్ని కూడా జాయింట్ చేస్తున్నాను. సేమ్ 3.5 ఇంచుకి అయితే ఎంత తీసుకున్నామో అంతే. ఆల్రెడీ మనకు వెనుక కుట్టు ఉంది, ముందు కుట్టు ఉంటుంది కాబట్టి మనకు తెలిసిపోతుంది. మనం ఇటు అటు 1 ఇంచ్ అంతే ఇప్పాము కాబట్టి అక్కడ కొంచెం దూరం వరకు అయితే నేను కొంచెం స్టిచ్ ఎక్కువ చేశాను. తర్వాత వీళ్ళు 3.5 ఇంచు అంటే ఒకేసారి 7 ఇంచుల హైట్ అయితే పెరగరు కదండి, వీళ్ళకు మళ్ళీ ఒక 2 స్టిచ్లు అయితే 1 ఇంచ్ తోటి అయితే నేను పక్కకు వేశాను. అంటే వీళ్ళ హైట్ అయినప్పుడల్లా వాళ్ళకు డ్రెస్ పొట్టిగా అయినప్పుడల్లా ఒక్కొక్క స్టిచ్ ఇప్పుకునేటట్టు అనుకూలంగా ఉండేటట్టు ఒక 2 కుట్లు అయితే ఎక్స్ట్రా వేశాను. వన్ ఇంచ్ డిస్టెన్స్ తోటి ఇప్పుడు మొత్తం సర్కిల్ తిరుగుతుంది, ఈజీగా మనకు ఇప్పుడు కుట్టుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ కూడా డౌట్ ఉంటే మేజర్ చేసుకుంటూ కుట్టొచ్చు. నాకు అక్కడ ఏంటంటే బార్డర్ది గుర్తు కనిపిస్తుంది కదా, నేను దాని లెవెల్లో వేసుకుంటూ వెళ్తున్నాను అన్నట్టు. సేమ్ లైనింగ్ కూడా అలానే వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ లైనింగ్ పొడవు అవుతుంది కదా దీనికంటే. ఇది ఇప్పినప్పుడు మళ్ళీ లైనింగ్ కూడా ఇప్పుకుంటారు కాబట్టి లైనింగ్ను కూడా సేమ్ ఈక్వల్ లెవెల్లో అట్లా విధంగా స్టిచ్ వేసేయాలి. తర్వాత మనము సైడ్కు కొంచెము పట్టీ అనేది తీసాం కదా దీనిపైన మెయిన్ క్లాత్కు, ఇప్పుడు చుట్టూ నడుము పట్టీని అయితే వేసుకోవాలండి. నాకు ఇక్కడ దారాలు ఉన్నాయి అనేది అన్నీ తీసేస్తున్నాను. తర్వాత మనకు కావాల్సిన నడుము కావాల్సిన హైట్ కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఇప్పుడు నడుము పట్టీ అయితే కుడుతున్నాను. నడుము పట్టీ కుట్టే ముందుగా మనకు ఏదైతే మనము ఇక్కడ సైడ్ జాయింట్ చేసాం కదా పైన కొంచెం ఓపెన్ దగ్గర మనం జిప్పు కాకుండా ఉక్స్ ఇస్తా అని చెప్పాను కదా, దాన్ని అయితే కొంచెము ఫోల్డ్ చేసుకోవాలండి. జస్ట్ ఇట్లా పావించు మలిచి మళ్ళీ పావించుకు ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ దాన్ని సూది నిడిల్ కిందికే పెట్టి దాన్ని క్లాత్ని జరుపుకుంటూ మళ్ళీ సెకండ్ సైడ్ కూడా వచ్చేసేయాలి. ఇలా వచ్చిన తర్వాత యాక్చువల్గా క్లాత్ని లోపల మళ్ళీ నేను ఇస్తాను, మనకు ఆ ఓపెన్లో గ్యాప్లో కనపడకుండా క్లాత్ నేను తర్వాతకి ఇస్తాను. ముందు అయితే నడుము పట్టి కుడుతున్నాను, ఆ తర్వాత కూడా ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ అయితే ఉల్టా పెట్టేసి
మెయిన్ క్లాత్ ఇప్పుడు ఇది ఏదైతే క్లాత్ ఉందో దాన్ని కూడా ఉల్టా పెట్టేయాలి. పెట్టేసి కొంచెం ఫోల్డ్ చేసేసి దాన్ని 1/2 ఇంచ్ లెవెల్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ కాంట్రాస్ట్ క్లాత్ని అయితే ఇవ్వట్లేనండి, ఎందుకంటే బార్డర్కి కొంచెమే క్లాత్ వచ్చింది ఇట్లా వన్ సైడే. మన సైడ్కి తీస్తే అయినా సరిపోదు కాబట్టి ఇక నేను దాంట్లోనే సెల్ఫ్ ఇదే ఇస్తున్నాను నడుము పట్టి. తర్వాత కొంచెం సైడ్కి అనేది ఫోల్డ్ చేసుకొని దీనికి ఇట్లా 1 ఇంచ్ తోటే పట్టి తీసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ బక్రం వేస్తున్నానండి, 1 ఇంచ్ ఇది బక్రంది. మనకు నడుము ఎంత ఉందో అనేది చూసుకొని బక్రంని కట్ చేసుకోవాలి ముందుగా అయితే. తర్వాత బక్రాన్ని అందులో పెట్టేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను అంతే. నాది ట్రైప్యాడ్తో తీయడం వల్ల మీకు క్లారిటీగా నీడిల్ దగ్గర చూపించలేకపోతున్నాను. చూడండి, ఫస్ట్ ఫోల్డ్ చేశాను, మళ్ళీ ఫోల్డ్ చేశాను. అయితే అక్కడ కుట్టు అనేది రఫ్ పడింది, ఎగుడిది కూడా అయ్యింది. నేను కొంచెం దాన్ని సెట్ చేస్తున్నాను, మళ్ళీ తర్వాత దాని మీదనే పెడుతున్నాను. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఫస్ట్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేస్తాను. బక్రంని లోపల పెట్టుకుంటూ బక్రం లెవెల్లోనే ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేశాను. మనం పట్టీని 3.5 4 ఇంచెస్ వెడల్పు తీసుకుంటే మనకు 1 ఇంచ్ పట్టి ఈ విధంగా తయారవుతుంది. బక్రం మీద ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసిన బక్రాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి దాన్ని ఎడ్జ్ మీద కుట్టుకుంటూ వస్తున్నాను. సాగబీకొద్దండి, మంచిగా కొద్ది కొద్దిగా నిదానంగా చిన్న చిన్న కుట్టుకుంటూ పోతే నీట్గా వస్తుంది. నేను ఎటువంటి ఐరన్ కూడా చేయట్లేను, మీరు చూడండి ఇక్కడ. తర్వాత ఎడ్జ్కి ఒక కుట్ట అనేది వేసుకోవాలి. చూసారా పట్టు ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత ఎప్పటికప్పుడు దారాలు లేకుండా అయితే తీసేసేయాలి. ఇలా నడుము పట్టి కుట్టుకున్న తర్వాత నడుము కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏదైతే మనం నడుము పట్టి కుట్టామో ఆ క్లాతే మిగిలింది కదా, ఆ క్లాత్నే మళ్ళీ ఏం చేస్తున్నానంటే, మనకు ఇప్పుడు హుక్స్కు అడ్జస్టబుల్గా కావాలి పెద్ద సైజ్ అయినా అనేది ఇక్కడ నేను ఒక స్టిచ్ అయితే చేస్తున్నాను, పట్టి కుడుతున్నాను. దాన్ని ఉల్టాలో తీస్తున్నాను. ఇక్కడ నేను పెన్ను సాయంతో ఉల్టా తీస్తున్నాను. 1 ఇంచ్కి వచ్చేటట్టు వెడల్పుతోటి పట్టిని తీస్తున్నాను. జరిపోగులు ఉండడం వల్ల పెన్ను కదులుతలేదు, పట్టేస్తుంది. దాన్ని కొంచెం ఇట్లా తీసి ఇట్లా 2 సార్లు ప్రెస్ చేశాను. ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. దీన్ని స్టార్టింగ్లో కొంచెం ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ మనం స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ కుట్టాం కదా, అది బ్యాక్ సైడ్, దానికి బ్యాక్ సైడ్ ఇది పెట్టాలన్నట్టు. హుక్స్ అడ్జస్ట్ చేసేది టాకా పట్టీలాగా కొద్దిగా చిన్న చిన్న ప్రిల్లు ఇచ్చుకుంటూ పోవాలి. మన ఇష్టం, అది 1 ఇంచ్ డిస్టెన్స్తో ఇస్తారా 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇస్తారా అనేది అక్కడ మనం ఇచ్చుకుంటూ వెళ్ళాలి. నేను ఒకటి 1/2 ఇంచ్ డిస్టెన్స్ చొప్పున ఇచ్చుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే మనము ఫోల్డింగ్ అనేది ఎక్కువ చేసాం కదా, పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళ నడుము సైజు ఎలా ఉంటుందో తెలియదు చిన్నపిల్లలది, అందుకని నేను కొంచెం ఎక్కువనే ఇస్తున్నాను. తర్వాత మళ్ళీ పైన కింద అనేది రఫ్ స్టిచ్ చేసేయాలి. ఒక లైన్ ఇట్లా వచ్చేసి ఎడ్జ్కు రఫ్ స్టిచ్లు ఇచ్చుకోవాలి, అప్పుడు కదలకుండా ఉంటుంది. హుక్స్ కూడా మంచిగా పట్టేస్తుందండి. మన నార్మల్ బ్లౌజ్ హుక్సే పెడతాను నేను, కానీ స్టిఫ్గా ఉంటుంది, ఊడిపోదు. తర్వాత నేను పైన ఎడ్జ్ కూడా ఒక కుట్టు అలానే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఇప్పుడు ఆ హుక్స్ పట్టి దగ్గర మధ్యలో గ్యాప్ అనేది ఉంది కదా, ఆ గ్యాప్ అనేది నడుము ఒకసారి చెక్ చేస్తున్నాను. మనకు కరెక్ట్ నడుముకు ఎక్కడికి వస్తుంది అనేది చూశాను. ఒకవేళ అంతకంటే వాళ్ళ సిస్టర్స్ ఇంకెవరైనా ఉన్న చిన్నపిల్లలు ఉన్నా వేసుకోవచ్చు, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నా వేసుకోవచ్చు. సైజు అడ్జస్టబుల్ అవుతుంది అన్నట్టు. తర్వాత నేను ఇక్కడ లెహెంగాకు నాడలు ఉంటాయి కదండి, దాన్ని హ్యాంగింగ్స్ని అయితే కుడుతున్నాను. సన్నగా పట్టి అయితే తీసుకొని దానికి ఎడ్జ్కి అయితే నేను పాదం ఎడ్జ్ లెవెల్లో తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది జరీ కాబట్టి మరి సన్నగా రాదు.
డబల్ స్టిచ్ చేస్తున్నాను. తర్వాత అందులోకి ఎక్కువ క్లాత్ పోయినా అది త్వరగా రాదు అని చెప్పేసి, అది పట్టు క్లాత్ అయినా కొంచెం చినుగుతుంది గట్టిగా ప్రెస్ చేస్తే క్లాత్. అందుకని నేను కొంచెం క్లాత్ని కట్ చేశాను. తర్వాత దాంట్లో మనము నీడిల్కి దారం ఉంటుంది కదా, లాస్ట్ చివర్లో ముడి వేసి దాన్ని రివర్స్లో వెనుకకి తీస్తున్నాను. నీడిల్ బయటకు వచ్చిన దాకా కొంచెం దారం మధ్యలో తెగకుండా, ఎక్కువ ప్రెస్ చేయకుండా, కింద ఫోల్డింగ్ అనేది పోతుందా లేదా అనేది కంఫర్ట్ దాన్ని చూసుకుంటూ దాన్ని బట్టి లాగుతుండాలి. అది బయటకు వచ్చిన తర్వాత క్లాత్ని పట్టుకొని ఫోర్స్గా లాగినా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నాకు ఫోన్ వచ్చి వీడియో ఆగిపోయిందండి, తర్వాత కంటిన్యూషన్ రాలేదు. తర్వాత ఓవరాల్ లంగా ఏ విధంగా ఉన్నది అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇలా స్టిచ్ చేసిన తర్వాత లెహంగా అయితే ఇలా వచ్చిందండి. ఆ బంచ్ అయితే ఆ విధంగా ఇచ్చేసాను. బంచ్ది అనేది క్లిప్ మిస్ అయ్యిందండి నేను తయారు చేస్తున్నది వీడియో. దీనిది బ్లౌజ్ కూడా కటింగ్ వీడియో అయితే చేశానండి, నెక్స్ట్ కంటిన్యూగా వస్తుంది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.